నిర్గమకాండం 4వ అధ్యాయము. ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఐగుప్తుకు తిరిగి వచ్చుట. దేవుడు మోషేను సిద్ధపరచడం, మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం. నిర్గమకాండం 4వ అధ్యాయము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా, నీ చేతిలోనిది ఏమిటని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అన్నాను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బావుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో నున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో చెప్పాను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనను. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకోమన్న మాటలన్నిటినీ, ఆయన నాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి,
జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనని మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.